ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన గొప్ప వాగ్దానము ఒక్కసారి మనం పరిశీలించుదాం. అది సామెతల గ్రంథము 28వ అధ్యాయము 22వ లేఖనాన్ని మనం చదువుకుందాం. చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడను, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ప్రభువుల వారు సూటిగా ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అవును, చెడు దృష్టి గలవానికి ఆస్తి సంపాదించాలి సంపాదించాలి సంపాదించాలనే ఆతృత ఎక్కువ, ఆరాటం ఎక్కువ ఈ లోకంలో. అట్టి వానికంట నాశనము తప్పదు అని దేవుడు అంటున్నాడు. అవును, ప్రభువు వారు సూటిగానే మాట్లాడుతున్నాడు. మనమే వినలేకపోతున్నాం. మరి వినిన దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈ ఉదయకాల సమయంలో మనము అలా చెడు దృష్టి గలవానిగా ఈ లోకంలో ఉన్నామా? ఆస్తి సంపాదించడానికి అతురపడుతూ ఆరాటపడుతూ ఈ లోకంలో జీవించుతున్నామా? జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విశ్వాసి కూడా ఆ రీతిగా ఉంటే ఈ దినం నుండైనా వారి మనసులను మార్చుకోమని దేవుడు అంటున్నారు. సార్వత్రిక సంఘములలో విశ్వాసులందరూ కూడా మరి ఒక్కసారి ఈ వాక్యమును నెమరేసుకున్నట్లయితే మన స్థితిగతులను లోకం వైపు తిప్పుకొని లోకంలో ఆస్తి సంపాదించుకోవాలనే ఆశ కలిగినటువంటి అనేక మంది ప్రాణాలు ఈ లోకంలో పోలేదు. అట్టి విశ్వాసులతో సూటిగానే మాట్లాడుతున్న ప్రభువుల వారు. మరి ఆస్తి సంపాదించుకోవాలని ఆతృత పడుతూ ఆరాటపడుతూ ఈ లోకంలో బ్రతుకుతున్నామేమో. అట్టి ఈ లోకంలో జీవించుతున్న మనకు నాశనము తప్పదు అంటున్నాడు. అందుకే ప్రభువులో నువ్వు జీవించినట్లయితే నీ యొక్క జీవితము స్థిరము, నీవు సజీవుల లెక్కలోనే ఉంటావు. మరి ఏది కావాలో మనమే నిర్ణయించుకోవాలి. ప్రభువులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మనం ధ్యానించుకున్నట్లయితే, వాటిని మనం హృదయములలోకి ఎత్తుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువులకు మాదిరికరంగా జీవించగలం. ఈ లోకంలో లోకులెవరి మనము నాశనము కాము. ప్రభువులో స్థిరం, ప్రభువులో సజీవులు. మరి అలా ఉందామా అనుకుంటే అందరూ తలబొచ్చుకుందాం, కళ్ళు మూసుకుని ప్రార్థనలు చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడా, మీ పాదములకు వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు సమర్పించుకుంటాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానం మా అందరి జీవితాల్లో పరిపూర్ణంగా ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటూ జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.